సరే టీచర్స్ని కూడా తీసేద్దాం, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా ఎక్కడైనా ఒక జీవో వస్తే ఆ జీవో వచ్చిన తర్వాత రోజు నుంచి జరిగినటువంటి సెలక్షన్స్లో ఆ జీవో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఒక్క టీచర్లను మాత్రమే మీరు ఎందుకు కక్ష కట్టారు? టీచర్ల మీద మీకు ఎందుకు ఇంత కక్ష అని చెప్పి ఈరోజు టీచర్లు అందరూ కూడా బాధపడేటువంటి అంశం. 2009లో వచ్చినటువంటి జీవోని అంతకుముందు 20-30 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి టీచర్లకు కూడా ఈరోజు మీరు టెట్ పాస్ కావాలా అంటే ఎక్కడైనా ధర్మం ఉందా? ఇది న్యాయమా? మీరు తీసుకొచ్చినటువంటి చట్టం ఏ తేదీ నుంచి ఉందో ఆ తేదీకి ముందు జాయిన్ అయినటువంటి వారికి ఏ విధంగా అది అప్లై అవుతుంది? ఈరోజు 1990లో సుమారుగా 30-40 సంవత్సరాల క్రితం జాయిన్ అయినటువంటి టీచర్ని అతను ఏదో మ్యాథమెటిక్స్ చెప్పుకునే పనితే టెట్ కానీ రాయాలంటే మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, లాంగ్వేజెస్ అవన్నీ కూడా చదువుకొని ఈరోజు టెట్ రాయాలా? ఎక్కడ సాధ్యమవుతుంది? సుమారుగా 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉండే టీచర్ని ఆన్లైన్లో టెట్ పరీక్ష రాయమంటే ఎలా సాధ్యమవుతుంది? ఈరోజు ఆ టీచర్లు వారు చెప్పే సబ్జెక్టే కాకుండా మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా చదువుకొని వాళ్ళు టెట్ రాయాలంటే క్లాస్ రూమ్లోకి వెళ్ళి చదువులు చెప్పకుండా దీన్ని ప్రిపేర్ కావాల్సినటువంటి దుస్థితి ఈరోజు మనం కల్పించగలిగినాం ఈ ప్రభుత్వాలన్నీ కూడా. మీకు కనిపించట్లేదా? టీచర్లను మనం కక్ష కట్టాం, టీచర్ల పరంగా మనం ఈరోజు చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన కరెక్ట్ కాదని చెప్పి మీరు ఆలోచించలేకపోతా ఉన్నారా? ఇది వారి ఆత్మాభిమానానికి సంబంధించిందే. మీరెవరో అంటా ఉన్నారు, ప్రెస్ వాళ్ళు కూడా మొన్న నేను ఏదో ఒక మీడియాలో చూసినాను. మరి టీచర్ అన్నప్పుడు ఈరోజు వారికి ఆ సత్తా ఉందా లేదా చూసుకోవడానికి టెట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఏ విధంగా అది తప్పు అవుతుంది అని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పటికే వాళ్ళు 30 సంవత్సరాల నుంచి టీచర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు కొత్తగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నది నువ్వు పాస్ కావాలంటే ఇప్పుడు దాకా వారు టీచర్గా పనిచేసినటువంటి విధానాన్ని మనం ఏమనుకోవాలా? వారికి ట్రైనింగ్ పెట్టండి, ఇంకా చక్కగా వాళ్ళకి క్వాలిటీ ఇవ్వాలన్నా, వారికి ఇంకా ఒక మంచి ప్రజెంటేషన్స్ ఇవ్వాలన్నా, లేటెస్ట్ స్కిల్స్ మీదనే మీరు ట్రైనింగ్స్ ఇవ్వండి. ట్రైనింగ్స్ ఇచ్చి మీరు వాళ్ళని ఇంకా గొప్పగా తయారు చేయండి. అంతేగాని ఇప్పుడు మీరు పరీక్షలు రాస్తేనే మీరు టీచర్లుగా కొనసాగుతారని చెప్పిన విధానం ఎక్కడైనా ఉందా? ఒక ఐఏఎస్ కలెక్టర్ ఉంటారు, 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మరలా మీరు అప్పుడు జరిగినటువంటి ఐఏఎస్ మీద మాకు డౌట్ ఉంది, మీరు ఇప్పుడు కొత్తగా మరలా ఐఏఎస్ మళ్ళీ పాస్ అయితేనే మీకు కలెక్టర్గా కంటిన్యూ అయ్యేదానికో లేకుంటే ఐఏఎస్కి కంటిన్యూ అయ్యేదానికి అవకాశం ఉందంటే ఎవరైనా పాస్ కాగలరా? 30-40 సంవత్సరాల తర్వాత పరీక్ష పెడితే ఐఏఎస్లు కాదు, డాక్టర్లు కాదు, ఇప్పుడు డాక్టర్లుగా 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మరలా మీరు నీట్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఇప్పుడు ఆ రోజుల్లో నీట్ లేదు, ఇప్పుడు నీట్ ఉంది. ఇప్పుడు మీరు నీట్ రాస్తేనే మీరు డాక్టర్గా కంటిన్యూ అవుతారంటే ఒక్క డాక్టర్ అయినా కూడా ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయా? మరి అలాంటి వారందరికీ లేని చట్టం ఈ ఉపాధ్యాయుల మీద మీరు ఎందుకో కక్ష సాధిస్తూ ఉన్నారు? ఈ విషయాన్ని పదే ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళినా కూడా వీలు కాకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి గారిని కలిసి ఈ విషయాన్ని చెప్పాలన్న ఆలోచనతో వారు మమ్మల్ని సంప్రదిస్తే మేము వారి దగ్గరికి తీసుకెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. దీని మీద వెళ్ళామని చెప్పి మీరు డిఎస్సి 2025లో మీ మీద జరిగినటువంటి అన్యాయాల అక్రమాల మీద ఆ టీచర్ సంఘాలు కేంద్రాన్ని దగ్గరికి వచ్చినాయని చెప్పి ఏకపక్షంగా మీరు సస్పెండ్ చేసి పారేశారు. కనీసం వాళ్ళని ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా అడగలే. వారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్, ఇది టీచర్స్ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్, మీరు కేవలం ఎలాంటి విచారణ లేకుండా టెట్ మినహాయింపు కోరితే మీరు డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద ఈ టీచర్ సంఘాలు ఢిల్లీకి వెళ్ళినాయని చెప్పి మీరు ఎలాంటి ఎంక్వైరీ కానీ ఎలాంటి వాళ్ళకి ఒక నోటీస్, షోకాస్ నోటీస్ ఇచ్చి ఎంక్వైరీలు చేయకుండా మీరు సస్పెండ్ చేసి వాళ్ళ గొంతు